పొడిగించి సజీవులకు ఈ చిన్న చిన్న అనారోగ్యాల అస్వస్థల సమస్యలతో అమూల్యం మంచాన కుంచాన పడదేయకుండా నాయన ఉదయకాలం మందిరంలోకి వచ్చేటడానికి నాయన ప్రభు బలలో పార్టిసిపేట్ చేసే భాగ్యం కూడా అనుగ్రహించారు. వందన స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నాయన నేను అల్పురాలను యోగ్యురాలు ఏమాత్రం ఎంచుకైనా ఎన్నిక లేని దాన్ని ఆయన నీ ప్రణాళిక ప్రకారం నేను నాకు ఏర్పాటు చేసి నీ వాక్య భాగం ఉండగా సహాయం చేయండి ప్రభా. అన్ని మీరే ముందుండి నాయన మీరు మాత్రమే కలిగించాలి, మీరు మాత్రమే ఉండాలి ప్రభు. నేను నడిపించమని అడిగి వేడుకుంటూ చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మరొకసారి వందన స్తోత్రాలయ్యా. ఇంకా బిడ్డలు ఏమైనా తండ్రి చిన్నపాటి అస్వస్థలు తండ్రి అనారోగ్యాలు ఉండింటే ఆ బిడ్డలు కొన్ని చిత్తమైతే అందరూ వచ్చేటి కుటుంబాన్ని గ్రహించండి ఆయన. చివరి వరకు ఇంటర్నెట్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మాకు కూడా ఎటువంటి రాకుండా మీరే తోడుండి అపవాదికి అపచయం నీ నామానికే మహిమగంత ఆరోపించుకోమని ఈ మా ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడు త్వరలో రారాజుగా రానున్న యేసయ్య శక్తి కలిగిన నామమని అడిగి వేడుకుని ప్రార్థించి పూజించి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. చిన్న క్విజ్ చూసుకుందాము ఎందుకంటే బాగా కొంచెం అలర్ట్ అవుతారు. నోహు పేరుకి అర్థమైంది చాలా మంది. ఫస్ట్ చెప్పింది ఎవరు? అందరూ చెప్పినారు. సరే, నెమ్మది ప్లస్ ఆదరణ అని కూడా ఉంది రెండు. భూమి మీద నోహు దినాల్లో వచ్చింది జలప్రలయం ఎన్ని రోజులు ఉన్నాయి నీళ్లు? ఎన్ని రోజులు? 100. ఎవరు చెప్పింది? సుశీల చెప్పింది. ఎవరు చెప్పారో చూడు, పెన్నివమ్మా. దేవుడు కొన్ని నిబంధనలు పెట్టాడు కదా. నోహు కాలంలో దేవుడు పెట్టిన నిబంధన పేరు నో ఇంద్రధనుసు. ఇంద్రుడు మనకెక్కడున్నాడు? నో. ఇంకొక మాట, ఇంకొకటి వర్షధనస్సు. ఇంద్రధనస్సే లేదు. లేదు లేదక్క, చూసి చూడండి. అబ్రహాం బలిపీఠం మొదట ఎక్కడ కట్టాడు? ఫస్ట్ ఈరోజు ఆదినారాయణ బ్రదర్ కూడా చెప్పినాడు. ఫస్ట్ మొదటి అబ్రహాం బలిపీఠం మొట్టమొదటి ఎక్కడ కట్టాడు? అబ్రహాం అంటేనే మనకు బలిపీఠాలు కడుతూ పోతాడని పాల్గాంధీ అన్న వాక్యం ఎప్పుడు ఫస్ట్ అబ్రహాం బలిపీఠాలు. ఫస్ట్ మరి ముందు నేను ముందుకు వచ్చిన ఎక్కడ? కరెక్ట్, షారా చెప్పింది సుచమ్మ. కనాన్ దేశం షారాకి ప్రైజ్. పుట్టక ముందే ఒక వ్యక్తికి పేరు పెట్టాడు దేవుడు. పుట్లా ఇంకా పుట్టక ముందే ఒక వ్యక్తికి పేరు పెట్టాడు యేసై దేవాది. ఒక వ్యక్తికి. ఇంకొక ఛాన్స్. ఎస్ తగిత ఇస్మాయిల్కి. హాగర్ ఏడు హాగర్ అండి అమృతకి. ఇది ఈజీ క్వశ్చన్. ఇడవబడిన లేడీ ఎవరు? అహరోను భార్య పేరు వేరే వాళ్ళకి వచ్చింది. సరే గాని మొదటిసారిగా ఫస్ట్ మన్నాని ఎక్కడ తిన్నారు మన ఇశ్రాయేలీలు? మన్నా అదే ఏ అరణ్యం? ఎవరు చెప్పింది? ఇచ్చేస్తున్నారు అయితే వద్దు. సీలు కదా. ఆశ్రయపురాలు ఎన్ని చెప్పండి? వెరీ గుడ్. చెప్పినారు. వెరీ గుడ్. రామోతు బేసరు 6. నాకేమొద్దు. కొంతమంది యెహోషువ మరణించినప్పుడు ఆయన వయసు ఎంత? యెహోషువ కరెక్ట్. ఇంకా ఎంత దగ్గర రావాలి? కొంచెం పైకి రాదా? కొంచెం ఒక చిన్న పేతురు స్వరాన్ని గుర్తుపెట్టి ఒక అమ్మాయి
రోదే, నాట్ రోదే, రోదే అంట. అపోస్తలైన పౌలు అంటే అర్థం చెప్పు జయమనక్క. అపోస్తలైన పౌలుకి అర్థం పౌలు, పౌలు. అక్కని చెప్పమని నేను చెప్పలేదు. సరే, సౌలు అంటే అర్థం సౌలు, సౌలు పుట్టివాడు కదా, దీనుడు, చిన్నవాడు. సౌలు అంటే సౌలు, ముందు సౌలు కదా, తర్వాత పౌలైంది. కాదు, కానే కాదు. దేవుని వలన అడుగబడినవాడు, అడుగబడినవాడు. యెహోషువ అంటే అర్థం చెప్పండి, కొన్ని పదాలకు అర్థాలు. యెహోషువ అంటే యెహోవా నా రక్షణ. దేవుడు ఎలాంటి చెట్టు వంటి వాడని హోషేయ గ్రంథంలో సెలవిస్తాడు. ఎలాంటి చెట్టుతో పోల్చుకున్నాడు? దేవుడు ఎలాంటి వృక్షంతో పోల్చుకున్నాడు? హోషేయ గ్రంథంలో ఉంది. కరెక్ట్. ఇంకో ప్రైజ్, ఇంకో పెన్న, ఇంకో రెండు తెచ్చినాను, నేను చాలా తెచ్చినాను. తన యందు భయభక్తులు గల వాడు మాట్లాడుకుంటే వాళ్ళ కోసం ఒక జ్ఞాపకార్థం. సారీ, అయిపోయింది. మొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు? మనల్ని సర్వ సత్యంలోకి నడిపించేది ఎవరు? మనల్ని కాదు, పరిశుద్ధాత్ముడు. కాదు, పరిశుద్ధాత్ముడు. యూదులు పౌలును కొట్టారు కదా, ఎన్నిసార్లు కొట్టాడు? ఎన్ని దెబ్బలు? అమృతక్క ప్రైజ్, అమృతక్క ఇస్ దేర్. 3 సార్లు, 5 సార్లు. సరే, చాలా ఇంత గుర్తు. చక్కగా క్విజ్, ఎంత చక్కగా చూడండి, క్విజ్ చెప్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. కొంచెం సేపు ఇంకా ఉన్నాయా పెన్సిల్ టీచర్ చెప్పిన వాళ్ళకి ఇంకోసారి కూడా. సరే, మన వాక్యం జ్ఞానంలో పోదాం. మిగిలిపోయిన పెన్స్ చెప్పిన వాళ్ళకి ఇచ్చేమ్మా. ఈనాటి మన వాక్య జ్ఞానం నిమిత్తం నాకు చిన్నతనం నుంచి ఒక చిన్న అలవాటు ఉంది. మూల వాక్యం కీ వర్షన్ పెట్టుకుంటాను. ఆ మూల వాక్యంగా మత్తయి సువార్త 11:28-29 వచ్చినాడు. తీసిన వాళ్ళు చదువుకోండి. మత్తయి సువార్త అది ఎక్కటేనా? వెరీ గుడ్. వందనాలమ్మా. సరే, ఇప్పుడు అసలు వాక్యంలో ఇస్తాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయం, అందరి పేజీ నంబర్ 616. యెషయా గ్రంథము ఇట్లానే ఉన్నాడు. 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఓపెన్ చేస్తున్నారా? చేసా. 10వ వచనం. దురదగొండి చర్చకు బదులుగా దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినీటిలో జీవించినగాక. చిన్న మాట ప్రార్థనక. వద్దా? మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, నిత్య నివాసి ఎంతండి అయ్యా,
ఈ వాక్యం నీ జీవపు మాటలు తండ్రి అయ్యా. నేను మాట్లాడితే అసలు ఇప్పుడున్న సమయాలు ఎవరు వినరు ప్రభాయ. మీరు నాకు నోటి బోరుగుండి మాట్లాడమని దీనిలో నాయన మొట్టమొదటిగా నేను నేర్చుకోవాల్సిన నాకు నేర్పించి అందరూ నేర్చుకుని తండ్రి నిష్ఫలములు కాకుండా వెళ్ళే భాగ్యం తెచ్చండి. చివరి వరకు మీరే ఉండి నడిపించమని ఏసయ శక్తి కలిగిన నామని అడిగి వేడుకుని ప్రార్థించి పూజించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యములో వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఇంకెట్లా వచ్చింది భుజించువానికి ఆహారం కలుగుటగా ఇది చిగిర్చి వర్ధులు చేయను. అలాగే నా నోటి నుండి వచ్చిన ముండును నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. చూసారా, ఈ హిమము ఆ వర్షము అంటే ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగోదు. ఇవన్నీ మామూలుగా దేవాదేవుడు ఏం చేస్తున్నాడంటే నోటి మాటతో చేస్తేనే సృష్టిలో వచ్చినాయి కదా హిమము వర్షము అవన్నీ. అయితే ఆయన తన చేతితో ఎంతో కష్టపడి మానవుని చేస్తే మనం ఎలాగున్నాము, ఆయన నోటి నుండి వచ్చిన మాటలకి మనం లోబడి ఉంటున్నామా, ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ ఎలాగుంది, ఇలా ఉంటున్నామా లేదని ఒకసారి ప్రశ్నించుకున్నాము. చూడండి, వర్షము హిమం ఆకాశం నుండి వచ్చినాయంట, ఆయన చెప్పినట్టు చేసిపోయినట్ట. అవును హిమం ఇంట్లా నాకు ఇది సెలవు ఒక్కదాన్నే ఇక ఎక్కడ ఏమి చూసుకోలేదు, దీన్ని మాత్రం కూర్చొని ఒక రోజు ఆలోచిస్తున్నాను దాదాపు 2-3 months ముందుగానే. అప్పుడు హిమం అంటే మంచు కదా, ఈ మంచు కొద్దిగా మాది నెల్లూరు ప్రాంతం, నెల్లూరే. అప్పుడప్పుడు అక్క వాళ్ళూరు ఇందుకూరు పెట్టని పోతూ ఉంటే అన్ని చెట్లే, కొబ్బరి చెట్లు ఎక్కువ, ఎక్కడ చూసినా పంటలు పొలాలే ఉంటాయి. అక్కడ ఏంటి ఇది మంచు కురవలు అంటూనే ఉన్నారు. అక్కడ ఏంటి ఇలాగ అంటున్నారంటే కంది వేళ్ళకి కొన్ని వాటికి కంది చెట్లు వేస్తారే వీటన్నిటికి మంచు పడాలంట, మంచు పడితేనే పంటలంట. అది నాకు ఎన్నేళ్ల క్రితంలో స్ట్రైక్ అయిపోయింది. ఓహో, హిమము అలాగే పడితే కావాలా పంటలు పండుతున్నాయా, ఎందుకైనా దేవుడు ఇట్లాగే మెన్షన్ చేస్తున్నాడా అనుకున్నా. వర్షం పడితేనే కదా మనకు పంటలు పండుతాయి. ఇప్పుడున్న పరిస్థితులు అందరూ చెప్తున్నారు అన్ని దాచిపెట్టుకోండి యుద్ధం వస్తుందేమో అని అంటారు. అవి మనం పెట్టామనుకో ఎక్కువగా వాటిల్లో పురుగులు వస్తుంటాయి కదా, అలా కాకుండా చూడండి ఆ వర్షం ఆకాశం వచ్చి అక్కడికి మరలా వెళ్ళవంట, వెళ్ళిపోవు. ఏం చెప్పాడు దేవుడు, ఇంకెంత ఇట్లు పెట్టుకోవాలి అలాగన వెనక్కి పోకుండా అవి ఆ దేవాదేవుని మాట వింటున్నాయి. చూడండి, వర్షానికి హిమానికి ఏం సరిపోయింది, ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు మనకైతే ఎంత చక్కగా ప్రతిరోజు వీక్ లో అన్నిట్లో ఈ ఆదివారం నుంచి ఎప్పుడైనా వాక్యం ఉంటుంది, నియామ కూడికలకు వెళ్ళినా వాక్యం వచ్చి. ఈ రోజు నాకు భలే స్టన్ అయిపోయినా, నేను తీసుకున్న మూల వాక్యము ఆదినారాయణ గారు బ్రదర్ చెప్పినారు. అక్కడ కూర్చొని నేను ఎలాగ చేయాలి ప్రభువా, నా ఫ్రెండ్తో ఫోన్ చేసి మాట్లాడే, ఇంటికి వెళ్ళాక హైదరాబాద్ ఉంటుంది మేరీ గ్రేస్, ఈ వేళ నేను మళ్ళీ మార్చుకోవాలంటే వద్దులే అన్న కంటిన్యూ చేసేయన్నారు. మరలా నెక్స్ట్ అబ్రహాము కూడా ఇలా ఆయన నోటి నుండి వచ్చిన నిష్ఫలం కాదు కదా, ఆయన నోటి నుండి వచ్చిన మాటల్లో అలాగ ఒక్కొక్కరిని అట్లా పెట్టుకున్నారు కదా. బ్రదర్ అన్ని చెప్పేస్తూనే ఉన్నారే, ఎలా చేస్తాయా అని అనుకుందండి. అలాగ అనుకుంటుంటాం, మనకు ఏదో ఒకటి వస్తే ఎవరిని అడుగుతాం. ఈ వర్షం హిమం ఎవరిని అడుగుతాయి, అడగవు కదా. చూడండి, దేవాదేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళి నువ్వు కురిపిస్తాను. ఎంత చక్కగా పంటలు చూడండి, భుజించు వానికి ఆహారం కలుగుటగా ఇది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. చూడు పంటలు పండుతాయి, చిగురుస్తాయి పొలాల్లో. కొన్ని చూడండి, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అంటాం కదా, ఆ పొద్దుపొడుపు గింజలు వాటికి కూడా కొంచెం మంచి హిమం అవసరం అంట. వీటన్నిటికీ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కదా అవి చూడండి. దేవాదేవుని మాట వినకుండా నేను చేయను ఏం పోవాలని నువ్వు ఒకవేళ సృష్టించుండొచ్చు, మమ్మల్ని నోటి మాటతో సృష్టించుండొచ్చు, దాని మా ఇష్టమా మేము చేస్తామని ఒక చోట ఆగవు కదా. హిమము వర్షాకాలం వర్షం వస్తుంది, పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ప్రార్థన చేస్తుంటారు, నాయన కాలాలు సమయాలు నీ స్వాధీనంలో ఉన్నాయి, చలికాలం అంతా కాచి కాపాడు. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది, ఇప్పుడు కూడా చాలా మంది ఇంచుమించు టీచర్స్ అయితే క్యాప్స్ లో వెళ్తుంటారు, పిల్లలంతా డ్యూటీస్ వెళ్తుంటారు. వాళ్ళందరినీ ఆయన ఎండవేడిని తగ్గించండి నేను ఇది అనుకుంటారు. అలాగా ఆయన స్వధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయన వర్షం నేను పడనంటే పడకుండా చెప్పొచ్చు కదా, అలాగే కూర్చోవచ్చు కూడా. నేనే వర్షం కురవనంటే మనం వర్షాలు లేదు అంటుంటాం కదా. అని అది వచ్చి ఎంత చక్కగా చిగురిస్తాయంట, పంటలు పండుతాయి. అప్పుడు పండబట్టే మనం ఇలాగ ఉన్నాము, ఈరోజు తినగలుగుతున్నాం. ఒక్కొక్క దగ్గర చూడండి, ఆ ఛత్తీస్గఢ్ లో పిల్లలకి నీళ్లు లేవు, ఆ సిబు థామస్ గారు పర్సికేషన్ రిలీఫ్ ద్వారా ఇవ్వబట్టి అవి ఎన్ని బోరు బావులు వేయించబట్టి నీళ్లు తాగుతున్నారు. ఆ పైన వెళ్ళారు డాక్టర్ అజయ్ గారిని, నోవా డాక్టర్ అంటారే, చీరాల డాక్టర్ గారు వెళ్ళారు. చూడండి, వాళ్ళకి ఏమీ లేవంట. నోవా ఎంత చక్కగా మాట్లాడిస్తాడు, ఎప్పుడున్నారనక్క నేను కూడా. ఆ నోవా వెళ్ళి అక్కడ కొంత పెట్టాడు కొంతమందికి, అక్కడ ఆ పైనే ఉంటున్నారట.
వాళ్ళకి ఆహారం కూడా లేదట అక్కడ. మరి అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఎక్కడ చూసినా. అప్పుడు అనుకున్న మోదీ గారు మొన్న ఇక్కడ జరిగింది మన ఈ సాయిబాబా ఊరి పేరు ఏం పేరు, పుట్టపర్తిలో మా ఫ్రెండ్ ఉంది అక్కడ. ఎంతగా వచ్చారు, ఎన్ని గవర్నర్ కూడా వచ్చారు, అందరూ వచ్చారు, ఎన్ని ఫ్లైట్స్ వచ్చినాయి. కానీ అదే మణిపూర్లో అంత కష్టపడుతున్నారే, ఒక్కసారైనా మోదీ గారు వెళ్ళారా? అయ్యా నీ చిత్తమైతే ఏదైనా చిన్న పాట అనారోగ్యమైన ఇచ్చి మోదీని మార్చు అంటుంటాను నిలవేళ్ళ నేను. ఇప్పుడు అలాగైతే కదా మేము వస్తాం అట్లా. అలా చేసే కానీ అంతగా అల్లాడిపోతుంటే మనకు చూడండి ఇవి ఎంత చక్కగా వద్దిల్లినట్లు చేయను. ఈ విధంగా చిగిరిస్తే పంట పొలాలు టమాటాలు అంటుంటారు, ఎంత తక్కువ ధర అని చెప్పి. అన్ని తక్కువగానే వస్తున్నాయి కదా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. చక్కగా అనేది ఆనాడు దేవాదేవుడు కల్పించిన ఆయన చెప్పిన మాటలే లోబడి ఉన్నాయి కనుగట్టే ఆ వర్షం వస్తుంది, హిమము వస్తుంది. అలాగనే అలాగే చేసి మనకంతా పంటలు ఇచ్చి ఈ రోజు ఇలాగ ఉన్నాము అంటే, కొంచెం అన్నం వెతుకులు తింటున్నామంటే, కొన్ని గోధుమలు, కొన్ని రాగులు, ఎవలు, జొన్నలు, సజ్జలు, ఎవ్రీథింగ్ తీసుకుంటున్నాం. ఫ్రూట్స్ ఆల్మోస్ట్ ఆల్ తీసుకుంటున్నామంటుంటే ఆయన కృప, ఆయన కనికరం, ఆయన మాటలు అంతుందన్నమాట. అలాగనే నా నోటి నుండి వచ్చిన ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు వరలక, ఫలము కానిది నిష్ఫలం, ప్రయోజనము కానిది నిష్ప్రయోజనం. ఒనేసిముడు ఏమంటాడు, మున్పు నీకు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నీకును నాకును ప్రయోజకరమైన వాడు. అంటే ముందు లేకుండా ఉన్నారు, ఇప్పుడు ప్రయోజనకరంగా ఉంటాడు. అలాగనే ఇవి నిష్ఫలం కాకుండా నా యొద్దకు మరలక అవి నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. అంటే నాకు ఏది అనుకుంటున్నానో, నేను ఎలాగో పంటలు సమృద్ధిగా పండించాలని నేను కోరుకుంటున్నానో, నా బిడ్డలు ఎలాగ అల్లాడిపోకుండా కరువు కాటకాలకి లోను కాకుండా ఉండాలని, ఆకలి దప్పులు తలమటించి పోకూడదని నేను అనుకుంటున్నానని అలాగని చేస్తున్నాయి అనమాట. నేను పంపిన కార్యములు సఫలము చేయును, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానం పని తోడుకొని పోకూడదు అని ఈలాగన తన చేతితో నోటి మాటతో చేసిన ఈ హిమము వర్షమే ఇలాగ చేస్తుంటే, మరి ఆయన తన చేతులతో మనం తయారు చేసినాడు కదా. తన మట్టి తీసుకొని ఎలా కలిపాడో నేను అనుకుంటా, మట్టి తెచ్చింటే బాగుంది, ఈరోజు చూపిస్తాం అనుకుంటున్నాను. ఎలాగ చేశాడో కదా మానవుల్ని చేస్తే, మరి మనం ఎలాగున్నాము? జీవ గ్రంథంలో కొంతమందిని చూసుకుందామా? ఆయన్ను కూడా ఆయన నోటి నుండి వచ్చిన ఫస్ట్ ఏముందో చూద్దాం. వాళ్ళ నోహని తీసుకున్నాం, అందుకే క్విజ్లో నోహని అడిగిన. ఆది కాలం నోహ అంటే మీకు ఎవరు ఎక్కడ గుర్తొస్తారు? సామాన్యంగా 6వ అధ్యాయంలో నోహకు వస్తారు చూడండి. నోహ నీతిపరుడు, తన తరములో నిందారహితుడే ఉండేది. చూసారా, అతడు నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుగా ఉన్నాడు. అంతఃపూర్వం ఏం జరిగింది? నరులే చెడుతనం భూమి మీద బహు గొప్ప. చదువు సారా 5వ అధ్యాయం వచ్చిన చదువు, నరులే చెడుతనము. సరే చదువు. చూసారా, భూమి మీద నరులను చేసినాను ఎంత కష్టపడి, నేల మంటితో నరులను చేసి జీవాత్మను వాళ్ళ నాసికానందంలో ఊది వాళ్ళ మనుషులుగా చేస్తుంటే వాళ్ళు ఇలాగే చెడిపోతున్నారని చెప్పి అప్పుడు చూసుకుంటున్నాడు దేవాదేవుడు. అంత అవసరం లేదు, మనకన్నీ తెలిసింది, దాటిపోతాను. ఎందుకంటే చూడండి, అప్పుడు నోవహును చూస్తున్నాడు. నోవహు ఆయన దృష్టి ఏందో, నోవహు కృప పొందిన వాడాయను. అంతమంది ఉన్నా, అంతమంది చెడుతనంతో అందరూ అల్లాడిపోతున్న తలడిల్లి మాకేమిలే, మేమేమిలే అనుకుంటుంటారు. ఇప్పుడు కూడా ఇన్ జనరల్ గా మనుషులు అనుకుంటుంటారు కదా, మేము ఎక్కడికే పోతాం, గాస్పిల్ హాల్కి. నాకైతే ఎప్పుడన్నా రావా, అక్కడికి మీటింగ్స్ జరుగుతున్నాయంటే, నా పెళ్ళి అక్కడే అన్నక్క అయ్యిందండి, నీ పెళ్ళి అయ్యిండొచ్చు, మీటింగ్స్ జరుగుతున్నాయి రా అంటుంటారు. అలా నేను అక్కడికే పోతాను, నేను అక్కడే అని చెప్తుంటారు. మళ్ళీ ఎందుకు మీటింగ్స్? లేదు, మా ఆయన ఆడ వాక్యం చెప్తే వస్తా, మా ఆయన ఆడ ఏంటి ఆ పదం, అక్కడ అని కూడా చెప్పినా ఉంటే అలాగున ఉన్నారనమాట. అయితే ఆళ్ళల్లో నోవహు వంశావళి చూసుకుంటే కృప పొందిన వాడాయను కొంతమంది ఉంటారు, మంచిగా ఉంటారు అనమాట, నిందారహితుడు. అంటే అప్పుడు నోవహుతో చెప్పినాడు దేవుడు. చూసారా ఏం చెప్పాడు నోవహుతో? చూడండి, సమస్త శరీరాలకు మూలంగా భూమి బలాత్కారంతో నిండు గనక నా సన్నిధిని వారి అంతం వచ్చింది, ఇదిగో భూమితో కూడా నాశనము చేయదును. కాబట్టి ఏం తెచ్చుకోమన్నాడు? ఏ మాంతో ఓడ చేసుకోమన్నాడు? చిట్టి సారకపు చెట్టు. ఇది మా సైడ్ బాగుంటాయి చిత్సారపు చెట్లు, చేసుకోమన్నాడు. చేసుకొని దాని కొలతలు చెప్పాడు, అది ఎన్ని అరలు చేసుకోవాలన్నాడు, అన్ని సెటరేట్ చేసుకున్నాడు నోవహు. చూసారా, ఇప్పుడు హిమము ఆవిరి వచ్చి వర్షం వచ్చి అలా పంటలు పండించినాయో మామూలుగా, కానీ తన ప్రాణవాయువు నాశకరం మనుషునిగా చేసిన వీళ్ళు కూడా ఆయన నోటి నుండి వచ్చిన నిష్ఫలం కాకుండా చేస్తున్నారు. చేశారా? చేసినప్పుడు తర్వాత అందరూ కుటుంబం దానిలోకి అందరు వెళ్ళిన ప్రతి అది పవిత్రమైన జంతువులు, అపవిత్ర అన్ని టోటల్లీ. ఇప్పుడు ఒకవేళ పామును కూడా తీసుకొని పోయి ఉంటాడు, భయం వేస్తుంది కదా మనకు.
అన్ని ఉంటాయి జంతువులు, చిరుతపులి పోయి ఉంటుంది, అన్ని చిన్నవి పోయినా ఎంత కష్టం, అన్నిటిని పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత వర్షం వచ్చేసి బాగా అప్పుడు మీరు చూస్తున్నారో లేదు, ఒక వీడియోలో నేను చూస్తున్నాక ఎట్లుందంటే ఏమి నవ్వుతున్నారో బయట, ఇంత ఎండల్లో ఇట్లాంటి టైంలో వర్షాలు లేనప్పుడు ఈయనేంది ఎలా కట్టుకుంటున్నాడని అప్పుడు అందరూ పక్కపక్క నవ్వడము, ఇక్కడ నిలబడి ఉండడము. ఆ యూట్యూబ్ లోను మధ్యలోనూ నేను చూశాను, అది అప్పుడు చాలా సంవత్సరాలు కూడా అయి ఉంటుంది బహుశా. అప్పుడు చూడు వాళ్ళు ఎంత నవ్వినారు, నవ్విన నాపచేను పంట. అలాగేమైపోయింది, వాళ్ళు ఏమైపోయినారు, వాళ్ళు అలాగైపోయి అంతా నాశనం అయిపోయినారు. చూడండి, దేవుడు మాట నిష్ఫలము కాలేదు. ఆయన నోటి నుండి వచ్చిన నోవహు దగ్గర కుటుంబం అంతా రక్షించబడింది. అంతా తెలుసు కనుక నేను చదవడం లేదు ఫ్రెండ్స్, అందరు తెలిసిన విషయమే కదా నోవహుని గురించి. అంతగా అయితే కూడా ఒకసారి హీబ్రూస్ చాప్టర్ తీసుకుందాం. హీబ్రూస్ లో ఇంకా చక్కగా ఒక కొంచెం మాటలలోనే హీబ్రూస్ లో మనకు అన్ని అందరి గురించి తెలుసుకోవచ్చు. 11th చాప్టర్ అంటేనే విశ్వాస వీరుల పట్టి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చూసారా చక్కగా ఎంత ఇప్పుడు మనం ఆది కాండములంతా చదువుకోవాల్సి అంతా తెలిసిపోతుంది మీకు. ఎంత ఎత్తు, ఎంత పొడవు, 300, 50, 30 అడుగులు ఇట్లా అన్ని చేసుకున్నాడు. తీలు పూసినాడు, దానిలో 3 అరలు పెట్టుకున్నాడు, తలుపు కిటికీ పెట్టుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. ఇవంతా చూసుకోకుండా చక్కగా ఆ వర్షం పడింది. 150 దినాలు పడింది. అందరు నవ్వుకున్నారు. నవ్వి ఇక వెకులు పక్క వెకులు ఏమొస్తుందంటే అందరు జలప్రలయంలో కొట్టుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కుటుంబం మాత్రమే రక్షించబడింది. చూసారు ఆయన నోటి నుండి వచ్చిన పని నిష్ఫలం అయిందా? కాలేదు కదా. అలాగని అయిపోయిన తర్వాత కానీ దానిలోని నేను చెప్పిన దాంట్లో యెషయా గ్రంథములో ఒక నిబంధన కూడా ఉంది. చూడండి, యెషయా 55 కదా, చూడండి. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండింది. ఏముంది అక్కడ? అంతా జలప్రలయం ఆగిపోయింది, వాళ్ళ కుటుంబం రక్షించబడింది. కానీ అక్కడ ఒక నిత్యమైన జ్ఞాపక సూచన ఏం పెట్టినాడు? ధనస్సు పెట్టి పెట్టి ఏమన్నాడు? ఇక మీదటి నేను జలప్రలయం రానివ్వను అని చెప్పినాడు. చూసారా ఎందుకు చూస్తున్నా అంటే ఆయన నిందారహితుడు, నీతిపరుడు. చెప్పినవన్నీ చక్కగా ఈ చిత్తారకం మాతోనే చేయమంటే ఎలాగుంటుందయ్యా? అది మామూలు చెట్టు, అదేం పెద్ద గొప్ప ఇదిగా ఉండదు. మా ప్రాంతంలో అయితే ఉంటుంది ఎక్కువ చిత్తారక చెట్లు. మేము చూస్తున్నాము, కొట్టేస్తే ఊరికే కొట్టుకొని పోతా అంటారు కట్టెపుల్లలు పెట్టుకోవడానికి పొయ్యిలో. అక్కడ నెల్లూరు సైడ్ బాగా కట్టెల పొయ్యిలు ఎక్కువ కదా మా పక్కన పల్లెల్లో. అందుకప్పుడు అదేం పెద్ద మాన్లాగా పెద్దగా ఏముండదు. ఇంటి అనుకుంది, మా ఇంటి కూడా ఉంది ఆ చెట్టు. అట్లా ఉండే చెట్టుతోనే చేయమంటే ఎందుకు చేయాలి? ఏం పడిపోద్దాం అనుకుంటే అన్ని రోజులు అన్ని 15 అడుగుల నీళ్లలో ఆ ఓడ ఉండింది. ఆయన చెప్పిన ఆ మాట విన్నాడు కాబట్టి చూడండి, అది నిష్ఫలం కాల నోవహు. అందుకే నోవహునే మెన్షన్ చేసినాడు ఫస్ట్ చేసి తర్వాత సిద్ధమే. ఆయన గుర్తుగా మనం కూడా ఇప్పుడు వర్షం రాలేదంటే మామూలు ఇంద్రధనుసు వచ్చింది, రెయిన్బో అంటుండో పిల్లలు వస్తే మనకు రాదు వర్షం అని. అది అట్లా జ్ఞాపకం. ఇంకా మీద నేను అట్లా జలప్రలయం రానివ్వను అన్నాడు కదా. అది ఆయనకు యెహోవాకి ఏమైపోయింది? ఖ్యాతిగాను కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపకం. వీరెవరన్నా చెప్పుకుంటామా? తీసివేస్తామా మనం? ఏం లేదు, ఎవరు చెప్పినారు ఎక్కడుంది అనుకుంటారా? కొన్ని సైంటిస్టులు ఎవరైనా చెప్పుకోగలుగుతారా? లేదు కదా, లేదు. కాబట్టి ఈ విధంగా ఆ విధంగా వర్షము హిమమే కాకుండా ఆయన నోటి నుండి వచ్చే వచనాలు నోవహు కూడా ఒక ఫలం వచ్చేటట్టు నిష్ఫలం కాకుండా ఆయన దగ్గరికి వెళ్ళగలిగినాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలి. అయితే మనం ఎలాగున్నాము? మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాం కదా, ప్రభువులోనే ఉన్నాము కదా. చాలా సంవత్సరాలైంది, దాదాపు నాకు 38 సంవత్సరాలు బాప్తిసం తీసుకొని 73లో ప్రభువుని నమ్ముకున్నాను. కానీ లేటుగా కొంచెం ప్రాంతాలు మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ వస్తుంటాయి కాబట్టి పల్లెలో పోస్టల్ డిపార్ట్మెంట్ అని, అందుకని లేట్ అయింది. మన ఎడ్వర్డ్ అన్న వాళ్ళ నాన్న చంద్రన్ చిన్న నాకు బాప్తిసం ఇచ్చింది, కడప ఎడ్వర్డ్ అన్న వాళ్ళ నాన్న. బాగా కొంచెం నెల్లూరులో బాప్తిసాలంటే ఒక పెద్ద ఊరేగింపు లాగా ఉంటుంది చెరువు దగ్గర మాకు. అట్లా తీసుకున్నప్పటి నుంచి అనుకుంటుండేదాన్ని, ఒకవేళ నేను ఆ స్కూల్ రిజైన్ చేయబట్టి టీచర్గా గవర్నమెంట్ టీచర్గా ఉంటూ బట్ ఈ సండే స్కూల్ టీచర్ ఒకటి బిడ్డలను ఒకలా దేవుళ్ళు నడిపించుకోగలిగినాను. కానీ ఏమైనా కానీ నేనెలాగున్నాను? అవే వచ్చి అంతగా చిగిర్చి అన్ని ఫలాలిస్తూ వెనక్కి పోకుండా మాటను జవదాటుకున్నాయి. అలాగుండే కొంతమంది చూడండి, మనం చూసుకున్న జీవగ్రంథం నోవహు కూడా ఆయన చెప్పినట్టు చిత్తారకం మాతోనే చేసుకున్నాడు. ఎన్ని అరలు పెట్టుకోవాలని పెట్టుకున్నాడు, ఎన్ని జంతువుల్ని పవిత్రమైనవి అపవిత్రమైనవి అవి ఎలాగైనా క్రూరమైనవైనా తీసుకొచ్చినాడు. అన్నిటి చక్కగా ఆయన రక్షించబడ్డా లేదా? కుటుంబం అంతా ఓడలు రక్షించబడింది. చూడండి, అది ఖ్యాతిగా ఉంది, నిబంధనగా. అందుకే దేవాదేవుడు ఏం చేసినాడు? ధనస్సునిచ్చినాడు, ఇక మీద జలప్రలయం రానివ్వను.
మనుషులే కాదు, ఎవరు కానీ ఏం కాదు. అలాగని ఇంకొకళ్ళని చూసుకున్నాము. ఈ విధంగా ఆయన నోటి నుండి వచ్చే వచనాలలో ఇంకా అబ్రహాం సంగతి తెలిసిన విషయమే కదా. అబ్రహామునే తీసుకున్నామంటే ఉదయము అన్న చెప్తా ఉంటే ఇంకా మరలా ఎందుకు అబ్బా అని ఆలోచించినాను. హిబ్రూస్లోనే చూసుకున్నాం. హిబ్రూస్ 11 ఎస్తేర్. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపు లోబడి తాను స్వాస్థ్యంగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళానో అది ఎరుగక బయలు వెళ్ళాను. విశ్వాసం మీద అతనితో ఆ వాగ్దానం సమాన వారసుని ఇస్సాకు యాకోబు వారిని గుడారములు వేసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగానే వాగ్దత్త దేశంలో వారసులైంది. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడే అన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుండేను. విశ్వాసం బట్టి సారాయి ఇంకవన్నీ తెలిసింది మనకు. చూసారా, అబ్రహాం ఎక్కడున్నా కూడా పిలిచినాడు. తనకు వద్దు ఆ దేశం ఏది ఉన్న దేశంలో నుంచి వచ్చాడు. బంధువులు వదిలేసి చెప్పినారు కాబట్టి అందరినీ వదిలేసినాడు, వచ్చేసినాడు. వచ్చి ఏం చేసినాడు? బలిపీఠాలు కడుతున్నాడు. ఎటువంటి బలిపీఠాలు కట్టినాడు? ఫస్ట్ విధేయత 4 బలిపీఠాలు కట్టినాడు. అబ్రహాం ఎన్ని బలిపీఠాలు? విధేయత, ప్రార్థన, సహవాసము, ఇట్లా బలిపీఠాలన్నీ కట్టుకొని చక్కగా ఉన్నాడు. తనకు కూడా ఎన్నో వచ్చినాయి కష్టాలు. తర్వాత కింద దానిలో వస్తాయి, దాన్ని కోయిన్సైడ్ చేస్తాను. ఏమేమి కష్టాలు వచ్చిన వాటన్నిటింటి విశ్వాసాన్ని బట్టి పునాదులు గల పట్టణానికే వెళ్తాను, ఇవన్నీ వేస్ట్ అని. ఎక్కడైనా అంత పెద్ద 318 మంది పనివాళ్ళున్న యుద్ధసూరుడైనా ఎక్కడ పెద్ద బిల్డింగ్ అంటూ లేదు అబ్రహాంకి. కేవలము గుడారాలే వేసుకుంటున్నాడు, బలిపీఠాలు కడుతున్నాడు. మెయిన్ బలిపీఠాలు కట్టడం, ప్రార్థన, సహవాసంలో ఉండడం. అబ్రహాం అంతా ఆ ఏజ్ లో బాబు ఒక సంతానం ఇచ్చినాడు. అయినప్పటికీ ఏమి శారమ్మన్నాడు చేయబట్టి ఇప్పుడు ఆ ఇరాన్తో మనకి యుద్ధం వస్తుంది. లేకపోతే మన ఇరాన్తో మనకి యుద్ధం ఎందుకు ఉంటుంది? శారమ్మ చేసిన పనికి ఇప్పుడు ఇట్టున్నాం. యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. చక్కగా మొన్నటి రోజున పాప చెప్పింది, బాగానే ట్రంప్ 2 వీక్స్ ఏమీ లేదంట మమ్మీ అని చెప్పింది. నెక్స్ట్ మళ్ళా నెతన్యా ఏం చేసినాడు? అందుకే నేను ఇష్మాయిల్ తండ్రి పేరు నెతన్యా అని అడిగి ఆయన ఏం చేస్తాడు? మళ్ళా ఇరాన్ మీదకి పోయేసరికి మళ్ళా వాళ్ళకి వస్తున్నాయి తగు. చూసారా, ఎందుకంటే నెతన్యా బెంజమిన్ యూదుడు, ఈ ట్రంప్ కూతురు కూడా యూదుల్నే చేసుకునిందంట. అందుకని కొంచెం అక్కడ గొడవ. లేకపోతే 2 వీక్స్ నో ప్రాబ్లం అనింది. ఎందుకంటే యాస్టిన్ లో చమురు ఎక్కువగా ఉంటాయంట అక్కడ, ఆయిల్స్. దానికోసము ఎక్కువ గొడవలు రాబోతాయంట ఎక్కువగా పాకుండే చోట, టెక్సాస్ పక్కన యాస్టిన్ లో. అందుకని చెప్పింది బాగుంది, ఇప్పుడు 2 వీక్స్ ఏం లేదంటే మళ్ళా బొదలింది. ఇలాగ శారమ్మ చేసిన పని ఇది. అబ్రహాం అసలు నోరికి హిమ్మక్కి అనుకుండా గమన. అందుకే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు లేవంటారు. చూస్తారు, ఆడవాళ్లే చేసేది ఏదైనా త్వరగా. తర్వాత అబ్రహాం అయిపోయినాడు కదా. ఆయన కూడా ఎలాగ ఆయన ఖ్యాతి నొందిన ఒక నిబంధన అంటే అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు. ఇందుకు మిగతా చాలా మంది ఉన్నారు కదా, దావీదున్నాడు, నోవకున్నాడు, అనోకున్నాడు, దానియేలు, వీళ్ళ దేవుడు అని పెట్టలేదే. ఇందుకు అబ్రహాం ఇస్సాకు యాకోబు? నాకు మీకందరికి డౌట్ రాదా? ఇందుకు ఈ పేరే మెన్షన్ చేసినాడు దేవాది దేవుడు? ఆయన ఒక విశ్వాసంతో కూడిన పని చేసినాడు, అన్నిటికీ ఓర్చుకున్నాడు. ఇంకా రాబోయే వాటిల్లో దానికి మనకు దొరుకుతుందన్నమాట. ఎన్ని బాధలు, అంత లేక ఇస్తే సంతానాన్ని ఏమంటే కూడా ఇచ్చి ఎంత ధైర్యంగా చెప్పినాడు చూడండి. నేను మా బాబు పోయి అక్కడ పోయి మళ్ళా తిరిగి వస్తాము. ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం ఉంది కదా అబ్రహాం చూస్తే. నువ్వు నేను చెప్పగలమా? వెళ్తున్నారు, ఎలాగొస్తారో సేపుకోపోయారండి అయ్యా, ప్రయాణం చేస్తున్నారు. నేను ఖాళీ నడకన పోయే వాళ్ళ, కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి ఫ్లైట్ లో వెళ్ళే వాళ్ళందరినీ కాపాడిన ఆయన అంటుంటాడు. ఎవరికి ఏం చెప్పగలం, ఎక్కడేం జరుగుతుందో. కానీ అబ్రహాం ఎంత ధీటుగా చెప్పాడంటే ఆశ్చర్యం. ఆ ఏజ్ లో అబ్బాయికి అప్పుడు 30 years ఏమైనా ఉండొచ్చు, ముచ్చటగా ఉండుంటాడు. అయినా ఎంత చక్కగా పోయి ఇచ్చేసి వచ్చేస్తాం, పోయి వస్తాము, బలిగా అనుకోండి పోయి వస్తాము అని ఎంత బాగా చెప్పినాడు. అక్కడే ఉండమని చెప్పినంటే ఆ విశ్వాసానికి మనం నిజంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువ వాడిని. ఆ విధంగా ఆయన నోటి నుంచి వచ్చే నిష్ఫలం కాకుండా కొంతమంది జీవగ్రంథాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం యెహోషువని చూసుకున్నాం. యెహోషువ అంటే యెహోవాయే నా రక్షకుడు అర్థం కదా. యెహోషువ అంటారు. ఐదో వచ్చిన చదువుతారా పెద్దగా చూడు. నీవు బ్రతుకు దినములు అన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను.
నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించేదవు. నేను నీకు ఆజ్ఞాపించాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సరే, ఆయన నోటి నుండి వచ్చే ఫలం నిష్ఫలం కాదు. యెహోషువ విషయంలో కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. ధర్మశాస్త్రాన్ని కూడా చదవమన్నాడు. చదివిన తర్వాత అయితే ఏం చేసినాడు, ఏమైంది, ఏదైనా ఆయన వల్ల ఏదైనా చెప్పుకోదగింది ఉందంటే ఒకసారి యెహోషువ తెలుసు, ఒకసారి రండి 10వ అధ్యాయంలోకి రండి, 12వ వచనం చదవండి. ఇప్పుడు ఆయన వల్ల మనకేమొచ్చింది? ఖ్యాతిగాను. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేల్ అందరిను గిల్గాల్లో ఉన్న పాళెంలోనికి తిరిగి వచ్చి. చూసారా, యెహోషువకి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, అయితే ధర్మశాస్త్రం చక్కగా చదువుకో. ఇప్పుడు మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాము, ధైర్యంగా ఉంటున్నాం. మరి ప్రతిదినం మన బైబిల్ చూద్దాం. ఇప్పుడు మామూలుగా మన క్యాలెండర్ లో కూడా మన డైలీ పోర్షన్ ప్రకారం ఇప్పుడు దేనికి వచ్చి ఉంటారు చెప్పండి? అయిపోయింది కదా, ఆది కాండం ముందు ప్రతనిబంధన అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నుంచి నిర్గమకాండం, లేవీకాండం కూడా అయిపోయింది. ఇలా చదువుతున్నామా? ధర్మశాస్త్రం ఎందుకు చెప్పాడు దేవుడు? మోషేను పుట్టిన తర్వాత నీవే ఉన్నావు, నూను కుమారుడికి ఎందుకు చెప్పాడు యెహోషువకి? భయపడకు, జడియకు, నువ్వు నడిచే మార్గం అంతట్లో నీకు తోడుకుంటా అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తున్నాడు, ఆయన ఎలాగుంటున్నాడో చూస్తున్నాడు. ఆయన అలాగే ఉంటున్నాడు, భయభక్తులుతున్నాడు. మళ్ళీ 24 అధ్యాయాలు ఉంటాడుగా, మీరేమైనా అయిపోండి, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదు అని. ఆ జీల్ మళ్ళా ఉందా? ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు నేను దేవుణ్ణే నమ్ముకుంటాను, దేవుణ్ణే సేవిస్తాను చెప్పగలుగుతామా? అందుకే ఇలాంటి వాళ్ళే మనకు దేవాదేవుడు నా నోటి నుండి వచ్చే ఫలము నిష్ఫలము కాదు. చూసుకోండి, వాళ్ళని చూసైనా చూడండి, అంత జలప్రయాణంలో ఇంటిని రక్షించుకున్నాడు. మళ్ళా చూడండి, అబ్రహాం కూడా అలాగన్ని కష్టాలు వచ్చినా విశ్వాసంలో సగిలిపోలేదు, విశ్వాసం అందు. అలాగే యెహోషువ కూడా చూడు ఇలాగ చేసేది. ఖ్యాతిగా ఎక్కడ నిలిచిందంటే సూర్యుడాను గిబియోనులో ఆ యుద్ధంలో ఒకవేళ సూర్యుడు అస్తమించేస్తే వీళ్ళు ఓడిపోతారేమో, వెళ్ళిపోవాల్సి వస్తుంది, అంతా అలిసిపోయి నిలిచిపోయినాడు. చంద్రుడిని ఆగిపోమని. అది చూడండి, ఆ ఒక మనవి, నరుని మనవి వినిన ఆ దినం వంటి దినం వానికి ముందే గాని తర్వాత గానీ లేదంటే ఇది చాలు. ఎంత గొప్ప మాట ఇది చూడండి. ఎవరు మనవి వినలేదు, ఆ మనవి విన్నది ఇంతవరకు లేదంట. అంతవరకు చూడండి. ఆ విధంగా అదే ఒక ఖ్యాతిగాను జ్ఞాపకార్థంగాను మనం చెప్పుకోవచ్చు ఎవరికైనా. ఇప్పటికీ సైంటిస్టులు అందరూ అల్లాడిపోతుంటారంట, ఎలాగ ఆగిపోయాడు సూర్యుడు, ఎలా ఉండిపోయాడు చంద్రుడు, వాళ్ళకు నిజమే కదా. శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్త, ఈవెన్ అందరూ ఆల్మోస్ట్ ఎన్ని చేసుకున్నా, ఎన్ని పరిశోధనలు రీసెర్చ్ చేసినా నోనో, అది దేవాదేవుడు చేసిన పనికి ఎవరూ లేదు. ఆగిపోయినాడా లేదా? ఇంత గొప్పమైన నోటి మీద వచ్చిన విశ్వలం అయిందా? లేదు కదమ్మా, చక్కగా జరిగింది. చూస్తారా, ఆ విధంగా చంద్రుడిని సూర్యుడిని మనం ఆపగలమా? ఎవరన్నా పిల్లలు పోతుంటేనే అపోద్దర బండిలో తగ్గంటేనే ఆపగలమా? దేవాదేవుడు ఎట్లా ఆపగలిగినాడు? ఆయన అన్ని చెప్పినాడు, ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. జయకు, భయపడకు. అయితే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా పఠించు, చదువు, దాని ప్రకారం నడుచుకో అని నడుచుకున్నాడా లేదా? ఎక్కడైనా చూసామని యెహోషువలు. అందుకే ఆయన 110 సంవత్సరములు జీవించాడు. చూసారు, అలాగున ఇది ఒకటి చాలు ఈ పాయింట్ మనకు. ఈయన ద్వారా సూర్యుడు చంద్రుడు ఆగిపోవడము, యుద్ధం కూడా ఆగిపోయింది. ఇంకేముంది? ఏమీ మసగా మారిపోలా, చీకటి రాలా. సూర్యుడు ఉంటే మామూలుగా వెళ్తుంటే, చంద్రుడు ఉంటే వెన్నెల వస్తుంది కదా. అలాంటప్పుడు ఎవరు రారు, ఇంకా ఉందిలే డే టైమే అనుకుని ఉంటారు. వాళ్ళకే అల్లాడిపోయి ఉంటారు, సతమతం అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఇవేమి కూడా ఏంటో ఇంత బాగా చేసినాడు వీళ్ళ దేవుడు, వాళ్ళు కూడా ఏమైనా మారిపోయి ఉంటే మేలు కుట్లో. చూస్తారు, ఆ విధంగా ఆయన నోటి నుంచి వచ్చే వచనం నిష్ఫలం కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది చూసుకున్నట్టు? నోవాహుని, నెక్స్ట్ అబ్రహాముని చూసుకున్నాం. అయిపోయింది, త్వరగానే ముగించేస్తాను నేను. తర్వాత ఇప్పుడు మనం ఒకవేళ కృత నిబంధనకు వస్తాం. కృత నిబంధనలో పౌలును చూసుకుందాం. అపోస్తలులైన పౌలు అంటేనే మీకు ఎవరు గుర్తొస్తాయి? ఏది గుర్తొస్తుంది చెప్పండి మనకు? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం గుర్తొస్తుంది అన్నమాట. చూడండి,
తర్వాత 8లో కూడా 8 చదవండి, 3వ వచనం. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంగమును పాడు చేయించుండెను. చూసారా, సౌలు ఈడ్చుకోబోయాడు, ఏడవబడ్డాడు, కాళ్లతో కొట్టాడు, కొట్టబడ్డాడు, నాశనం చేస్తున్నాడు. అక్కడ ఏమైపోయినాడు. తర్వాత ఇక్కడ అయితే దేవుడికి సౌలు గురించి ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. చూడండి 9వ అధ్యాయం చదువుమా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి, ఈ మార్గమందున పురుషులనైను స్త్రీలనైను కనుగొనేడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలిపబడునని చెప్పాను. తర్వాత దమస్కులో 10వ వచనమ్మా. తర్వాత అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమి పుచ్చుకొనకుండాను. అదే పెంచలేదు. 10వ వచనం చదువు. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువారి కొరకు విచారింపుము. అదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచున్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేళ్ల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చాలు, ఇంక చాలుమా. చూసారా, సౌలు అప్పుడు ఈ విధంగా అందరినీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్న స్త్రీలను కూడా అందరినీ ఈడ్చుకురావడము. అందుకే సౌలు సేమ్ యాజ్ అదే లెవెల్లో రాళ్లతో కొట్టించుకోవడం. తర్వాత దాన్ని చదివితే తెలుస్తుంది మనకు, మీరంతా చదువుకోండి. తర్వాత ఈడ్చబడ్డాడు, ఏడవబడ్డాడు, ఈడ్చినాడు, ఏడవబడ్డాడు, కొట్టించుకున్నాడు, కొట్టించుకోబడ్డాడు. అంత కష్టమైన వాటికి అనిచింది. అప్పుడు సౌలుకి దేవుని స్వరం ఇచ్చింది. సౌలా సౌలా నన్నేల హింసింతు చాలించు మనే స్వరము, సౌలాదిపోనంత సంభ్రంబుగా మారి సౌలు పౌలుగా మారెను. చూసారా, ఆయన స్వరం విని ఆ విధంగా ఉన్న సౌలు పౌలుగా మారిపోయినాడు. చూసారా, అప్పుడు అననీయ ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఆయన ఇట్లా చేస్తాడు కదా, ఎందుకయ్యా అంటే, నువ్వు ముందు పో, నేను ఇశ్రాయేలీయులకు అన్ని జనులకు వాడుకోబోయే పాత్రగా ఇతను ఉపయోగించుకోబోతున్నాను. ఇతని ద్వారా ఎంతమంది వస్తారు చూసారా, అతని ద్వారా ఎంతమంది అయ్యినారు, ఎన్ని పత్రికలు రాశాడు. ఏమన్నాడు, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం. అలా అనగలమా? ఎన్ని కష్టాలు పడ్డాడు. 3 సువార్త దండయాత్రలు చేస్తున్న ప్రభువుని నమ్ముకున్న తర్వాత వచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినా చూపు పోగొట్టుకున్నాడు, మళ్ళా దేవుడే ఇచ్చాడు. దేవుడు అతను తగ్గింది తీసుకున్నాడు. తీసుకొని నా నోటి నుండి వచ్చి నిష్ఫలము కాలేదు, సౌలు ద్వారా అస్సలు నిష్ఫలము కాలేదు. అలాగన్ని రాయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్ని అని చూసారు. ఆ విధంగా సౌలు ఏం చేశాడు, సౌలు పౌలుగా మారిపోయినాడు. పౌలు మారిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఆ విధంగా అస్సలు పౌలు అని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఆ ఇశ్రాయేలీయులనైతే యూదులు కాని వారినైతేనేమి అందరినీ మార్చాలి. వాళ్ళు ఇలా ఉన్నారు కనుకనే ఇతనికి అయితే కష్టాలు పెడుతున్నారని చెప్పి వాళ్ళని మార్చడానికి. అని నేను ఎందుకు అట్టుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. నా వాళ్ళు ఇవి చేస్తాడు. ఈ విధంగానే ఇన్ జనరల్ గా మనలో కూడా ఉంటారు. ఆ వట్లా ఈ విట్లా అంటూనే ఉంటాం, ఆ సరిగ్గా చెప్పరు వాటి. అవన్నీ నీకెందుకు, నాకు దొరికింది ఆ స్వరము, నేను విన్నాను. ఎవరు నువ్వు అంటే, నువ్వు హింసిస్తున్నా నేనే, దేవుడు నేను చెప్తాడు చూడు నేరుగా. ఎవరితోనో ఈ మాట చెప్పినాడా, నువ్వు హింసించబడతావు, నన్నేల హింస చాలించు, ఇంకా చాలని చెప్పినాడు. అంతగా ఆయన ఎవరి దగ్గర చదువుకున్నాడు, ప్రఖ్యాత విద్వాంసుడైన గమలియేలు దగ్గర నేర్చుకున్నాడు. అంత చదువుకున్నవాడు కూడా. అదే యూనివర్సిటీ యుఎస్ లో ఉంది ఇప్పుడు, గమలియేల్ యూనివర్సిటీ కూడా ఆ పేరుతో పెట్టుకున్నారు అనుకుంటా. అలాగున అంతగా చదువుకున్నవాడు ఇలాగ అయిపోయేసరికి దేవుడే అతని కోసం నా నోటి నుండి వచ్చేసి నిష్ఫలం కాకూడదు అని చెప్పి పిలుచుకున్నాడు. చక్కగా అందరికీ, అన్ని జనులకు 3 సువార్త అనేది. ఒక్కో దగ్గర అయితే ఆహారం లేదు, నీళ్లలోనే దిగంబరిగా ఉన్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో. అప్పుడు తన దేవుని
తిమోతి అంటే అర్థమైంది దేవుని కనపరచువాడు కదా. తిమోతితో ఎక్కువగా అని చెప్పి లాస్ట్ లో తిమోతికి ఒక 2 పత్రికలు రాస్తూ లాస్ట్ తను చనిపోబోయే ముందు కూడా ఎన్ని కష్టాలు పడి ఎన్ని దెబ్బలు తిన్నా ఎంతమంది ఏం చేసినా కూడా దేవుని సువార్త ప్రకటిస్తూ జైలుకు పోయినా కూడా పత్రిక రాశాడు. ఫిలోమోన పత్రిక రాసినాడు, చెరపత్రికలు రాసినాడు, చెరలో నుండే రాసినాడు, అందరికీ రాసేసినాడు. ఆ రోజుల్లోనే నేను ఆయన అద్దె ఇంట్లో ఉంటున్నాను, నాకు చర్మపు కాగితాలు తీసుకోరండి, నాది అక్కడ మర్చిపోయి నన్ను చొక్కా తీసుకోరండి, ఎంత బాధ వేసిందో, ఎంత గొప్పోడు కదా. తార్సు వాడు, తార్సు అంటే ఇప్పుడు నేను టర్కీనే కదా, టర్కీ పట్టణమే తార్సు ఆ రోజుల్లో. అటువంటి ఆ పట్టణానికి చెందినవాడు క్రైస్తవుల చరిత్రలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన వాడు అయిపోయినాడు అనమాట. పరిచర్య, బోధ ఎన్ని చెయ్యాలని చెప్పి దేవాదేవుడు సౌలుగా ఉన్న సౌల్ని పౌలుగా మార్చుకున్నాడు అనమాట. ఆ విధంగా ఉండి విద్యను అభ్యసించింది గమలీయేలు దగ్గరనే విద్యను అభ్యసించాడు. అంతగా ఉన్నప్పటికీ ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఆ విధంగా ఉండింది అప్పుడు పరిస్థితి, సిచ్యువేషన్ ఉన్న దేవుడు మార్చుకోగలిగినాడు, అందరికీ సువార్త ప్రకటించగలిగినాడు. చివరికి అన్ని విషయాల్లో తగ్గింపు అన్నిట్లో అందరి దగ్గర తెచ్చుకున్నాడు. చివరికి ఆ మాట మనం అనగలమా? బ్రతుకుటకి ఇస్తే చావైతే అలా అనగలమా? అనలేం కదా, కానీ అనగలిగినాడు. అన్న తర్వాత తిమోతి పత్రికలో సెలవిస్తాడు చూడండి. తిమోతిలో తను ఒప్పుకుంటాడు ఫస్ట్. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం తీసుకున్నావు. పూర్వము దూషకుడును హింసకుడు హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించారు. చూసారు, తను ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నేను పూర్వం ఇలాగున్నాను, ఇప్పుడు ఇలాగుంటున్నాను అని చెప్పి అన్ని ఒప్పుకొని అన్ని విషయాలలో ఎన్ని కష్టాలు వచ్చినాయంటే ఇంకా ఫస్ట్ కుప్రాలో నుంచి వెళ్ళిన ఒకసారి సువార్త యాత్ర పడే కష్టాలు సుమారుగా పడినాడు. తర్వాత ఎఫెస్, తర్వాత ఐరోపా ఖండంతో మళ్ళా తర్వాత ఇంకొకటి దెర్బేకి పోయినాడు. అక్కడైతే అస్సలు అంటే అన్నం లేదు, బట్టలు కూడా లేవంట, దిగంబరిగా ఉన్నానని చెప్పి రాసి ఉంది. అంత కష్టం పడి అన్ని సంపాదించుకున్నాడు. కానీ చివరిలో తిమోతికి తన మరణానికి ముందు రాస్తూ ఇది చెప్పినాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములు నేను ఇప్పుడే 6వ వచనం పెద్దగా చూపించాను. ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయి కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చూడండి, తిమోతితో లాస్ట్ లో ఇంకా మరణానికి ముందు రాసినాడు ఈ పత్రికని. మంచి పోరాటం పోరాడు, అన్ని కష్టాలు అనుభవించినాను, చూడండి నా కోసం నీతి కిరీటం ఉంది. మరి మనం కూడా మన జీవితాల్లో మంచి పోరాటం అనుభవిస్తున్నామా? ఒకవేళ మనకు కూడా కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా ఉండవు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఉంది కదా కష్టాలు అనేవి. మీ ఎదుట పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును, పర్వతములు మెట్టులు సంగీతనాదము చేయును. సమాధానం కొని తోడుకొని పోయినప్పుడు అప్పుడు ఆ నోవహుది అయిపోయిన తర్వాత వాళ్ళకు అందరూ సంతోషంగా ఉండుంటారు. అన్ని పర్వతాల మెట్లన్నీ సంగీతనాదం చేస్తుంటాయి, చెట్లన్నీ వర్షం పడినప్పుడు చప్పట్లు కొట్టుంటాయి. కానీ అప్పుడప్పుడు ఇన్ జనరల్ గా మన విశ్వాస యాత్రలో, మన జీవిత యాత్రలో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ఎస్పెషల్లీ ఇప్పుడు పౌలుకి వచ్చిన ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. ముండ్లంటే దేనికి సంకేతం, దేనికి సూచన? ముండ్లంటే శ్రమలు, వేదన, గుచ్చుకుంటే నొప్పి, బాధ. అలాగే మనకు కూడా మన జీవితాల్లో అనేకమైన వేదనలు వస్తాయి. ప్రభువుని నమ్ముకున్నామనుకో, ఒకవేళ ఇప్పుడు వెళ్ళాలి, వాక్య పరిచయం ఉందనుకో, ఏదో ఒక అడ్డంకి వస్తుంది. సాతాండు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చేస్తుంటాయి. ఆ విధంగా ఇంకా ఎన్నెన్ని వస్తాయంటే చాలా మంది ఉంటారు. చూడండి, మొర్దెకై బాగున్నాడు, హామాన్ ఏం చేస్తున్నాడు? ఒక ముండ్ల చెట్టులాగా వచ్చినాడు, పెట్టినాడు, ఏమైపోయినాడు? కానీ అందుకే ముళ్ళ చెట్లకు బదులుగా ఏం చేశాడు? దేవదారు వృక్షాలు ఇస్తానన్నాడు. ఆ దేవదారు వృక్షాల చెట్లు ఆకులే చాలంట, కింద ఏదైనా అనారోగ్యాలైనా కానీ ఇస్తాడు. అలాగే ముండ చెట్లు ఎన్నో ఉంటాయి, ఎస్పెషల్లీ మనకు మాత్రమే ఉండేది పాగమని అనుకుంటుంటాను. ప్రక్కన హిందువులు ఉన్నారు, ఎంత చక్కగా తయారవుతారు, ఎంత చక్కగా పోతున్నారు అన్నిటికీ. మనకు మాత్రం చెప్పండి, ఇంట్లో ఎవరున్నా ఎక్కడున్నా ఒకవేళ దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే కొన్ని బాధలన్నా ఉంటాయి కదా, కొన్ని శ్రమలన్నా వస్తుంటాయి కదా, ఏదో ఒక మాటలోనో ప్రతి దాంట్లో ఉంటాయి. కానీ ఇట్లాంటి ముండ్ల పొదలు ఎన్నో వస్తుంటే సాతాండు ఎన్నో పెడుతుంటాడు.
వాటన్నిటికీ బదులుగా మీరుంటే, నా మాట విని వెనక్కి తిరగకుండా ఉంటే ఏం చేస్తాడంటే దేవదారు వృక్షాన్ని ఇస్తా అంట. అలాగే దురదగుండి చెట్లకు బదులుగా, దురదగుండి చెట్లు అంటే తెలుసు కదా ఏం చెట్లు, దురదగుండి చెట్లు ఏంది, జిలాకు, జిలా ఇవి కూడా మా ప్రాంతంలోనే ఎర్రనాటి పట్టుకుంటే నీళ్ళు ఎక్కువ వేస్తాంటారు, ఇటు ఇసిరేస్తే ఆకు పూస్తా అంటారు, భలే జిల పుడుతుంది చూడండి. ఆ దురదగుండి చెట్లు అంటే దేనికి, ఇరిటేషన్ కదా, అసహ్యం కాదా, జిల పుడతానికి ఎక్కుతా ఉండాలంటే ఒకలాగా అనిపిస్తుంది కదా మనకు. అట్లాంటి చెట్లు వచ్చాయి, వాటికి బదులుగా ఏమి ఇస్తా అన్నాడు దేవాదేవుడు, గొంజి చెట్లు. ఏంటి గొంజి చెట్లు అంటే ఒకలాగా ఉంది కదా ఆ స్పెల్లింగ్, గొంజి చెట్లు అంటే అనుకోండి. కానీ ఒక పాట ఉంది కదా, ఆ పాట ఏం పాట, దేవదారు సరళ గుంజి చెట్లు నీ ఆలయమునకు ఏబడును న్యాదు పాట స్థలము మహిమా పరచెదను. చూసారా, ఆ స్థలము మహిమపరచాలంటే గొంజి చెట్లు అంట. ఈ గొంజి అంటే మనకైనా నీకు ఏందబ్బా గొంజి గొంజి అనుకుంటాం కదా పనికిమాల చెట్లు, కానీ గొంజి చెట్లు ఎలాగంటే ఆ ప్రాంతాల్లో, మా ప్రాంతాల్లో బందేరాక్ అని ఉంటుంది, ఎవరున్నా ఏమున్నా ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా పందిర్లు వేస్తానే ఉంటాం, పచ్చగా ఉంటాయి. ఈ గొంజి వృక్షాలు కూడానంట ఆకులు ఎండొచ్చినా ఎండవు, వానొచ్చినా తడవు, ఎండక వానకి తడవక చక్కటి నీడనిస్తా అంట. వాడిపోని చెట్లు అంటే ఈ చెట్లు. ఇస్రాయేలీలు అందుకే ఏం పండుగ వచ్చినా, ఏ శుభకార్యాలు వచ్చినా ముందు గొంజి చెట్లు ఆకులు తెచ్చి పందిర్లు వేసేస్తారంట, గుడారాలు వేసన్న గుడారాల పండుగ జరుగుతుంట చూడప్పుడప్పుడు పర్ణశాల అలాగన్నమాట వేసుకుంటారంట. ఇటువంటి గొంజి చెట్టు ఎలాంటిదంటే ఒక తైలం లాగా. ఇప్పుడు అడవుల్లో పోతా ఉంటాయి అన్ని జంతువులు, పోతూ కొన్ని అలిసిపోయి పడిపోతుంటాయి, వాటికి తైలంగాని పూసినామంటే కాళ్ళకి మళ్ళా ఇదే సందని పరిగిస్తా పోతాయంట గొర్రెలు కూడా. చూడండి ఈ గొంజి చెట్టుని అందుకే ఏమన్నాడు, దురదగుండి చెట్లు. మనుషుల్లో ఎంతమంది దురదగుండోళ్ళు ఉంటారు, అయ్యో మాటలు, ఆ మాటలు ఈ మాటలు కాదు, ఒక్కటుంటే ఇన్ని కల్పిస్తారనమాట. అయ్యో ఆమె ఏం తట్టుంది, ఆమె డ్రెస్ ఒక రకంగా ఉంది కదా అన్నక్క, అయితే దానికి నేనేం చేయాలి, ఆ డ్రెస్ అట్టుంటే ఆమె పోయి చెప్పాలి సూటిగా. అట్లా చిన్న మాటలు అయ్యే దురదగుండి అంటే జిలాకుల్లాగా చేస్తుంటారు, ఏదో ఒకటి నెపం పెడుతుంటారు, ఏదో ఒకటి పోసు. ఆమె ఏందా అని చెప్పింది అసలు. అందుకే నేను షారా కన్నా నేమ్ మెన్షన్ చేయదలిస్తారా అని చెప్పినాను సాధించాను. ఎందుకంటే అయ్యో ఆ వాక్యమా ఎవరింటారు లేపో, నా తనకపోయిన ఎవరితో ఒకటి తనేస్తుంటారు అన్న, నో ప్రాబ్లం ఎటాలి. ఎందుకంటే అది దేవుని ప్రణాళిక ఉంటేనే కదా. సుత్యం ఏదో పని ఉందని సుత్యం మీద ఈరోజు వాక్యము ఆ బదులు నాకు ఇచ్చారనమాట ఆ సమయాన్ని. అలాగా అందుకని అలాగుంటారు మనుషులు. అదే దురదగుండి అంటే ఊరికి గిఫ్ అనేదే జిలగా. మరి ఆడోళ్ళేనమ్మా మగవాళ్ళ కన్నాను ప్రతి చిన్నదానికి ఇంత చేస్తుంటారు కాబట్టి. అలాగ అట్లాంటి చెట్లకు బదులుగా గొంజి చెట్లు అవి ఎంత అంటే చక్కగా మనకు వినయాన్ని విధేయతనిస్తాయి. ఎందుకంటే ఎండల్లో మనకు నీడనిస్తున్నాయి కదా, అంటే ఎంత ఆదరణిస్తున్నట్టు ఆదరణిస్తాయి. కాబట్టి అటువంటి చెట్లను మొలిపిస్తాడంట. ఈ విధంగా నోవాకి అందరూ నవ్వినారు. ఏంది ఇంత వర్షం పడుతుందంటాడు, ఎండలే ఉన్నాయి, ఒక్కనాడు వర్షమే లేదు, జల ప్రళయం అంటే ఇట్లాంటి ఇన్ని మాటలని ఉంటారో. తర్వాత ఆ జల ప్రళయం వచ్చి 15 అడుగుల నీడలో ఓడ తేలాడుతుంటే అందరు నాశనపోయినా తెలుసుకున్నారు. చూసారా, దురదగుండి చెట్లు వాళ్ళు ఇట్లే ఉంటారు. మళ్ళా అబ్రహామును కూడా అన్నారు, కొడుకునేదో ఇచ్చినాడు, మళ్ళా దీనికి అడిగినారంట. కానీ అబ్రహాం విశ్వాస వీరుడు కాబట్టి ఇచ్చినాడు. అలాగంట యెహోషువను కూడా అంటే యుద్ధాలు జరుగుతున్నట్టు, కానీ చంద్రుడు ఆగిపో అయ్యాలో, సూర్యుడు అంటే ఆగిపోయినాడు. అట్లా దురదగుండి చెట్లు ఉంటాయి, ఈ ముళ్ళ చెట్లు ఉంటాయి మన జీవితాల్లో. మన విశ్వాస యాత్రలో ఎవరైనా ఒకవేళ ఇన్ కేసు వాక్యం చెప్పైనా అది ఇట్లా ఏదో మాటలు అంటుంటారు. కాబట్టి మనం అలాంటి మాటలకు లోను కాకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినాడు, తన నాశకరమైన మన జీవాత్మను. ఆఫ్టర్ అవి ఏంది, తన నోటి మాట సృష్టించిన హిమము వర్షమే వచ్చి అంత చక్కగా పంటలు భుజించడానికి ఆహారం ఇస్తుంటే, మనకు తెలిసినంత నాలెడ్జ్లో, నేను మీ అంత తెలివైన దాన్ని కాదు, అంతగా రాదు జ్ఞానం లేని దాన్ని, అయినా మీకు తెలుసుంటే కొంచెం చెప్దాం వాక్యము. ఇంటికి వచ్చే పని మనిషి దగ్గర నుంచి, చాకలాయమ దగ్గర నుంచి ఎవరికైనా ఒకరికి అంత వాక్యం కొంత తెలుసు. ఈ చిన్నయే చెప్తాము, ఇటు చూడు అలాగున్నాడు, ఇట్లున్నాడు, ఇటు రాళ్లతో లాగబడ్డాడు. నేను మొన్న పాపను పిలిచి పడిపోయినాను కదా, మా చాకలా అంటే అక్క దేవుడు కాపాడినాడు అక్క నిన్ను అంట. హిందువు కదా ఎట్లొచ్చింది ఆయనకి దేవుడు కాపాడినాడు అనే మాట. ప్రార్థనలు చేస్తుంటా అప్పట్లో కేజీ యొక్క ఫోటో వస్తుండేది, ఆడు వచ్చిన ఇట్ అంటా ఉండేవాడు నమస్తే అని చెప్పేదానికి, దేనికన్నా వచ్చి పని చేసేకి వచ్చినప్పుడు. అట్లా కొంతమంది వాక్యాలు వింటుంటారు కాబట్టి చిన్నగా రాబట్టుకుందాము వాళ్ళని. ఈ దురదగుండి చెట్లు ముళ్ళ చెట్లు ఉంటాయి మన జీవితాల్లో కూడా, కాబట్టి వాటింటి పక్కకి నెట్టేసి చిన్న వాక్యాన్ని చెప్తుంటాము. చెప్పి నిష్ఫలము కాకుండా ఆయన వద్దకు మరలా పోతాము. నిష్ఫలంగా పోతే ఏం ప్రయోజనం, ఫలాలు లేకుండా పోతామా? అవి ఎట్లాంటి ఫలాలన్నా కానీ
ఇప్పుడు మామిడికాయ ఈ సీజను, అన్ సీజన్ లో కూడా కొన్ని మామిడికాయలు వస్తాయి కదా, చూసారా, మాగాపు అంటారు చూడండి. ఆ కాయలన్నా చాలు, ఏదైనా కొన్ని కాయలు ఎవరైనా ఎవరింటికి పోదాం అనుకుంటే మనం ఏం చేస్తాం, ఏదైనా ఒకటి తీసుకెళ్దాం అనుకుంటాం కదా. మన కోసం ప్రాణమే పెట్టాడే. ఈ ముండ్ల పొదలు ఇవన్నీ ఎందుకు? అలాంటి ముండ్ల మకుటాన్నే ధరించినాడే. ఆ చేతుల్లో చీలలు, చూస్తా చూస్తా ఈదులు, పాలుగారు దేహం పైన పాపాత్మలు కొరడా దెబ్బలు ఎన్ని కొట్టినారే. ప్రక్కలో బల్లెపోటు, అంతగా ధారలు ధారలుగా ప్రశస్త రక్తధారలు. అందరి రక్తం అయితే సెట్ కాదు. పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. అటువంటి దేవాదేవుడు తండ్రి ఏదైనా ఆనుకున్న బిడ్డ, అద్వితీయ కుమార్, నో మోర్ సెకండరీ పర్సన్, అద్వితీయ కుమారుడు రొమ్మును ఆనుకున్న బిడ్డనే మన కోసం తన అభీష్టం నెరవేర్చే నిమిత్తం పంపించి ఎంతగా బాధలు పడి మన కోసం వస్తే మనం ఎలాగ నిష్ఫలులుగా పోతాము? హిమము ఆవిరే చక్కగా, వర్షము హిమమే వచ్చి పంటలు పండించి సంతోషంగా మెట్టలు పర్వతాలు అన్ని చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుతున్నాయే. మనం కొంతమందికైనా వాక్యం చెబుతున్నామా? కష్టాలు వచ్చిన ఎంతో మంది చూసినామే. నోవహు, అబ్రహాము, యెహోషువ, పౌలు అన్ని శ్రమలు, ఆహారం కూడా లేకుండా దిగంబరులుగా ఉండి అంత గొప్పవాడు, అటువంటి పట్నస్థుడు, అంత ఉన్నవాడు కూడా ఏమీ లేని దీనస్థితిలో ఎంతగా దేవుని కోసం తను సమర్పించుకున్నాడు. తిమోతికి రాసినాడు, ఇంకా నా కొరకు జీవ కిరీటం ఉంది. అయితే మనకే కిరీటం ఉంది. మనం ఎలాగున్నాము? మనం అలాగుంటున్నామా? అలాగే నిష్ఫలుగా ఉంటున్నామా? లేక ఏమైనా ఫలాలు తీసుకొస్తున్నామా? అందుకే ఎవ్రీ డే మనకి ఈ వాక్యాన్ని ఎవరో ఒకరి ద్వారా సండేను మళ్ళీ మామూలుగా కూడా వాక్యం చెప్తూనే ఉంటారు. దీనివల్ల మనం ఏమైనా కొంచెమన్నా పురుకొల్పు ఉద్యోగం వస్తుందా? వస్తే మరి నువ్వేమన్నా ఆత్మలు సంపాదించినావా? మన ఇంట్లో మన వాళ్లే, మన స్వజనులే, మన కుటుంబీకులే ఎవ్విటి ప్రార్థించుకుంటున్నావా? అవి ఇలాగుండాలి, వీళ్ళందరూ ఇలా సంపాదించినారు. ఒకవేళ ఉండొచ్చు, మన కష్టాలు ఉండొచ్చు, రాకుండా ఉంటాయా? అయితే ఇస్తానన్నాడు కదా. నీడనిచ్చే చెట్టుగా ఆయన ఉంటాడన్నాడు కదా, గొంజి చెట్టుగా మనకు ఆదరించే చెట్టుగా ఉంటానన్నాడు కదా. ఇంకెందుకు బాధపడతాము? ఇది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండను. అందుకే మలాకీలు అంటాడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుతుంచిన కానీ చెవులెగ్గి ఆలకించును. వాళ్ళ మాటలన్నింటినీ ఒక జ్ఞాపకార్థ గ్రంథములో రాస్తాడంట. మనం ఎలాగ మాట్లాడుకుంటున్నాము? ఆయనకు అనుకూలంగా మాటలు ఉన్నాయా? మన మాటలు వేరుగా ఉన్నాయా? అయితే ఇప్పుడైనా కానీ తగ్గించుకుందాము. ఒక్క దేవుని వాక్యం ఎవరో ఒక్కరికి, ఒక్క రోజులు ఒకరికన్నా, పేదవాళ్ళు, కూరగాయలు అమ్ముకునే లక్ష్మమ్మ లాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళకన్నా ఎవరికైనా చెప్పగలుగుతున్నామా? లేకపోతే ఇలాగనే వెనక్కిపోతున్నామా? అలాగ పోకుండా చూడండి, అప్పుడు ఖ్యాతి నొందే నీతి గలదే ఎఫ్రతా బెత్లెహేము. ఎవరు? ఖ్యాతి నొందే నీతి గలదై ఎఫ్రతా బెత్లెహేములో. ఎవరమ్మా? రూతు. చూసారా? ఎఫ్రతా బెత్లెహేములో ఖ్యాతి నొందింది. ఎక్కడో రూతు, మోయాబు దేశస్థులు, అలా దేవతలు పూజించే రూతు అక్కడికి పోయింది. ఉండొచ్చు, వెళ్ళిపో అంటే వాళ్ళ అత్తగారు ఇక్కడే ఉన్నామంటే వచ్చేసింది. అప్పుడు వినుంటది. చూసినా బెత్లెహేములో ఖ్యాతి నొంది కాబట్టి చూసారా, కుమారుడు కొనింది. మన వంశావళిలో చేర్చబడింది. ఒక గ్రంథం ఆయన పేరుతో రాయగలిగినాడు దేవాదేవుడు. అటు తక్కువగా ఉన్నాము, ఇలాగుంటున్నాము, దురదగొండి చెట్లు, ఈ ముళ్ళ చెట్ల వల్ల మనం బాధలు పడుతున్నాం అంటే ఒప్పుకోడు దేవుడు. నువ్వు కానీ సహిస్తే, వహిస్తే ఆయన ప్రేమించే దేవుడు ఇన్ని కష్టాలున్నా. కాబట్టి ఇలాగున్న మనం కూడా ఆయనకు ఖ్యాతిగాను ఒక నిత్యమైన జ్ఞాపకకార సూచకనగా ఉండాలంటే మన ఇండ్లలో మనం కూడా మన బిడ్డలను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినో వద్దు, మన కుటుంబం, మన స్వజనులు, నాకైతే మనము సంతానము, అందరినీ దేవుళ్ళకి రప్పిద్దాము, వాళ్ళకి దేవుని మాటలు చెప్తాము. చూడు నాన్న, ఆ వర్షం కూడా వచ్చి ఇలా పంటలు పండించింది, దేవుని మట్టుకు లోబడింది, మనం ఎలాగుండాలి నాన్న అని చెప్దాం. అలాగ చెప్పి కొన్ని ఆత్మలు తీసుకొస్తాము. ఆయన దగ్గరికి పోవాలంటే అక్కడ ఎంత బాగుంటుంది, అక్కడ ఏమీ దాహము ఆకలి ఏముండదు, ఇవన్నీ అవసరం లేదు. ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే ఆ పరలోక రాజ్యంలోకి కొన్ని ఆత్మలు సంపాదించుకొని మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. అటువంటి కృప ఆ దేవాదేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఏమైనా తప్పులుంటే దయతో క్షమించండి.